హలో అండి విజ్ఞాన్ గారు. సుదీక్ష. మనం ఆ క్లిప్పింగ్ అయితే చూసాం. చాలా మంది చూసారు. ఐడియా కూడా ఉండుంటది. సో, ఒక అబ్బాయితో బీచ్‌లో ఆమె వెళ్ళింది. అలల తాకిడికి అతను లాగుతున్నారు. బట్ ఈ అమ్మాయి కాస్త ఆడడానికి ఉత్సాహం చూపించారు. ఒక అల పట్టుకెళ్ళిపోయిన తర్వాత కనిపించలేదు. ఆ అబ్బాయి కూడా అటు ఇటు పాపం తిరిగాడు గానీ కనిపించలేదు. ఎప్పటి వరకు కనీసం బాడీ కూడా దొరకలేదు. లేకపోతే ఎక్కడన్నా కొట్టుకెళ్ళిందా? రకరకాల సందేహాలు. ఏం జరిగింది? వన్ సెకండ్. ఈ అమ్మాయి కేసు అయితే నిజంగా చాలా బాధేస్తుంది. చాలా ఎందుకు చాలా చెప్పనా? బాధ. మన తెలుగు అమ్మాయి అని కాదు, హ్మ్. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ మొహం చూడవా? శ్రీదేవి గారు కానీ, లేకపోతే మన సుబ్బారాయుడు గారు కానీ, అసలు ఆ ఫేసెస్ నిజంగా చెప్తున్నా, అసలు ఎవరికి రావద్దు ఇలాంటి ప్రాబ్లం అన్నట్టుగా ఉన్నాయి. కూతురు ఉందో తెలియదు, లేదో తెలియదు. లాస్ట్కి ఏమన్నారంటే వీళ్ళు, మా అమ్మాయి చనిపోయిందని ప్రకటించండి, డిక్లేర్ చేయండి అన్నారు. మేము కూడా ఓకే అని సంతకాలు పెడతాం, మీకు ఏమైనా కావాలంటే మేము ఓకే చేస్తాం. అంటే మీరు ఆ డిక్లరేషన్ ఇస్తే మాకుండే ఏంటంటే ఆ డైలమా పోయి, సరే లేదు అనుకుంటాం, పోనీ అదృష్టం బాగుండి దొరికింది, సరే ఉంది అనుకుంటాం. ఉందా లేదా అనేది ఆ వేదన ఈ 14 రోజుల నుంచి మేము నరకయాతన అనుభవిస్తున్నాం. మా వల్ల అవ్వట్ల. కానీ ఎందుకు దొరకలేదంటారు? ఎక్కడో చోటకైతే కొట్టుకొస్తారుగా. అదొక్కటే మిస్టరీ కింద మిస్టరీ. ఉందా? ఎలా ఉందంటమా, ఆ పర్టికులర్ బాక్స్లో మిస్ అయింది. హ్మ్. ఇప్పుడు ఆ పిల్ల యాక్చువల్గా ఏంటి, 5 గర్ల్స్తో వెళ్ళింది, రియూలో ఉన్నారు. హ్మ్. ఆ, మంచి రిసార్ట్ అది కూడా. 9,000 10,000 ఉంటుంది. అంటే బీచ్ వ్యూ బాగుంటుంది. ఇప్పుడు నువ్వు వైజాగ్ వెళ్తే హోటల్లో దిగితే ఎలా ఉంటుంది, అవును. అలా ఆ టైప్ ఆఫ్ మంచి వ్యూ ఉన్నటువంటి రిసార్ట్. పైగా వాళ్ళకి ప్రైవేట్ బీచెస్ ఉంటాయి. ఇప్పుడు గోవాకి వెళ్తే కండోలిం ఏరియాలో నీకు ఆ రిసార్ట్ నుంచే బీచ్కి వెళ్ళే ఇవి ఉంటాయి. అవును. అట్లాంటి అంటే ప్రైవేట్ బీచెస్. అవును. అలాంటి ఒక సౌలభ్యం దీనికి కూడా ఉంది. పైగా మనకి మార్చ్ నెలలోనే వీళ్ళకి స్ప్రింగ్ సెలవులు ఇస్తారు. హ్మ్. రెగ్యులర్ మనకి సమ్మర్ హాలిడేస్, హోమ్ సిక్ హాలిడేస్ ఉన్నట్టుగా ఈ స్టూడెంట్స్ అందరికీ ఇస్తే ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి అంటే, వీళ్ళకి ఫ్లైట్ 1-2 గంటలే డొమినికన్ రిపబ్లిక్కి. ఓకే. సో ఈ కరేబియన్ ఐలాండ్స్ భలే ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తారు, చాలామంది వస్తారు, అన్నీ నిండుగా ఉంటాయి. ఈ 5 కూడా వెళ్ళారు. దగ్గరలో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళారు. అంటే బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఆ తప్పేం కాదు, లైక్ అవును. అంటే దే వెంట్ ఫర్ చిల్. హ్మ్. వీళ్ళంతా ఏవో తాగుబోతులు కాదు, ఒక హాలిడేలో ఉండి ఏదో చిన్నగా ఎంజాయ్ చేయడానికి అలా వెళ్తే అక్కడ ఈవిడ సీనియర్ ఒక ఆయన కనపడ్డాడు. వాళ్ళిద్దరు వచ్చారు. ఈవిడ సీనియర్ అంటే ఆయన ఏదో పెద్ద ప్రిన్సిపల్ లాగా పెద్ద ఆయన అనుకోవద్దు. ఈ పిల్లకి జస్ట్ 20 years. చిన్నమ్మాయి. 2004లో పుట్టింది, డిసెంబర్లో. చిన్నమ్మాయి. నెక్స్ట్ అబ్బాయి 24 years, జోష్వా తన పేరు. కలిశారు. తర్వాత వీళ్ళు బాగానే మాట్లాడారు, సీనియర్స్. కలిసి తాగారు. ఈ అంటే ఆ పిల్లోడంటే ఈవిడకు ప్రేమ కూడా ఉంది. అంటే అక్కడ పుట్టిందా అంత ముందు నుంచా మనకు తెలియదు. సన్నిహిత్యం, మంచి సన్నిహిత్యం అయితే ఉంది. అలా వీళ్ళందరూ ఆ రిసార్ట్ నుంచి పొద్దున ఎర్లీ మార్నింగ్ ఈ డి విటమిన్ సన్ రైజ్ ఉంటుంది చూడు, లేత సన్ రైజ్ హ్మ్. బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళ ప్రైవేట్ బీచ్కే. అక్కడ ఇక్కడ వరకు మునిగారు. ఈ లోతు కొంచెం వెళ్ళొచ్చు. ఓకే. ఈ లోతు మునిగితే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లో వాళ్ళు ఉండగా ఒక అలర్ట్ చిన్నగా డిస్టర్బ్ చేసింది వీళ్ళని. ఆ డిస్టర్బెన్స్లో వీళ్ళు పడ్డారు. మళ్ళీ లేచాడు. ఇతను ఏంటంటే అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఆ వాటర్ ముక్కులోకి చెవుల్లోకి ఇట్లా పోయేసరికి తను కొంచెం అటుంటే ఈ అమ్మాయి అటు వెళ్తుంటే పట్టుకొని లాగడానికి ట్రై లాగాడు. చేసాడు. మనం చూసాం వీడియోస్‌లో. ఒక అల అతన్ని బయటకు వదులుతుంది. అంటే మీరు విన్నారో లేదో, మేమైతే చిన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినేవాళ్ళం. కొన్ని రాకాశాలలో అంటారంట. అవి కొన్ని అలలు మనల్ని లోపలికి పట్టుకెళ్ళిపోతాయి. అలా ఎలా పట్టుకెళ్తాయి? అంటే తీసుకెళ్ళిపోతాయి మనల్ని. అమ్మో. కొన్ని అలలు బయటికి విసురుతాయి. అంటే అమ్మో. మేము విన్నాం ఇది. అది నిజమో కాదో నాకు తెలీదు గానీ, సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఒక టైంలో సముద్ర తీరాన ఇప్పుడు అవి చెప్తారు కదా! పౌర్ణమి, మీది అమావాస్యలో. కాకినాడ కదా, ఆ! ఓకే, మీకు ఇలాంటివి ఎక్కువ చెప్తారు. పౌర్ణమి, అమావాస్య ఈ టైంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటది. అంటే 1 బై 1 పెద్ద పెద్ద అలలొస్తూ ఉంటాయంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా. మనకి తెలీదు. అప్పటి వరకు కూల్ కామ్ ఉంటది. ఎక్కడి నుంచి ఫట్మని వచ్చినట్టు వస్తది. పైగా కొన్ని అలలు ఇంత ఎత్తుంటే, కొన్ని అలలు చాలా పెద్ద ఎత్తుంటాయి. మనకన్నా ఎత్తున్నట్టు ఉంటాయి.
సో అవి చెబుతూ ఉంటారు, కొన్ని అలలు మనల్ని లోపలికి పట్టుకెళ్ళిపోతాయి, కొన్ని బయటికి ఇసురుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే బీచ్ ఒడ్డున జాగ్రత్త. మీరు ఆ వీడియోలో కూడా చూడండి, ఒక అల పట్టుకెళ్తుందా, ఇతను బయటకు వస్తున్నాడు, ఈమె లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసినప్పుడు కూడా ఇదే మాటని నాకు గుర్తొచ్చింది. ట్రై చేశాడు అబ్బాయి, అవును. బట్ ఏంటో లోపలికి వెళ్ళింది. తర్వాత ఈ అబ్బాయి స్పృహలో కోల్పోయి మళ్ళీ వచ్చేసరికి అమ్మాయి లేదు, వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు. తను కూడా అలాగే వచ్చేసాడు, తను రావడం కూడా చూసాడు. లేదా ఆ అమ్మాయి కనిపించకపోతే కొంచెం దూరం అట్లా నడిచాడు అతను, అదే వెతికాడు, వెతుక్కుంటూ. వెళ్ళిపోయిందేమో అనుకొని తను రియలైజ్ అయ్యి హాఫ్ నేకెడ్తో హోటల్ రూమ్లోకి వచ్చేసాడు. వీ హ్యావ్ సీన్ దట్. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఆ పిల్ల కనపడలా. లేదండి లేదు లేదా, అయ్యో ఏమైపోయిందో, షీఈ్ మిస్సింగ్. ఇతన్ని విచారణ చేశారు, నిజం నువ్వే కదా లాస్ట్ చూసింది, చెప్పు చెప్పు చెప్పు. ఇదండి జరిగింది. కంగారులో ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పాడు. అంటే కంగారులోనే చెప్పాడు, బట్ తను చెప్పింది అయితే లాస్ట్ ధృవీకరించింది ఏంటి, తను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్పాడు. అమ్మాయిని సముద్రంలో మిస్ అయింది. ఇప్పుడు అక్కడ మిస్ అయిన అమ్మాయిని వీళ్ళు వెతకడానికి డ్రోన్స్ పెట్టారు. అంటే మిస్ అవుతారు అప్పుడప్పుడు, బట్ అక్కడో ఇక్కడో తేలుతారు అనేది ఒకటి ఉంది. ఎక్కడ తేలల. నెక్స్ట్ జాగిలాలతో కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తే అవి కూడా పసిగట్టలేకపోయాయి. మరి ఏమైంది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సంథింగ్ వాజ్ హ్యాపెండ్, ఒక మిస్టరీ. ఒక బెర్ముడా ట్రయాంగిల్లో ఒక వస్తువు పడితే అది ఏమైందో తెలియనట్టుగా అయింది. అవును, కానీ యాక్చువల్గా ఇది నిజమే కదా, ఎక్కడో చోట కనిపించాలిగా. పోనీ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగింది ఆ అమ్మాయికి అనుకుందాం, ఎక్కడో చోట అయితే తేలాలిగా. ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకున్నా కూడా ఈ పర్టికులర్ బాక్స్ లో కిడ్నాప్ చేయాలి, మిస్ సముద్రం లోపల నుంచి కిడ్నాప్ చేయాలి. చెప్తున్నా అంటే లేదు ఆ దాఖలాలు కూడా నెక్స్ట్ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతాయి. మరి అది కూడా అవ్వాలి. అమ్మాయి మిస్ అయింది, మిస్టరీగా మిస్ అయింది. అండ్ ఇప్పుడు ఇంటర్పోల్, ఇప్పుడు వేరే దేశాల్లో ఏదైనా ఉంటే ఇప్పుడు మా దేశ పరువు ఎక్కడ పోద్దాం నువ్వు దాచడానికి కూడా లేదు, మళ్ళీ టూరిస్టులు వస్తారో రారో అని. ఇంటర్పోల్ ఇంటర్ఫియర్ అయిందంటే ఖచ్చితంగా ఈ దేశంలో జరిగిన క్రైమ్ ఇంకో దేశం చెప్పుద్ది. ఇంటర్పోల్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయినప్పటికీ కూడా అమ్మాయి ఆచూకీ దొరకల. అసలు ఏమైందో కూడా తెలియదు. వాళ్ళ పేరెంట్స్ బాధ కూడా అదే కదా. ఇప్పుడు నీకు తెలుసా, అక్కడ వీళ్ళు కూడా ఉంటారు, మనం అనుకుంటాం కానీ నువ్వు ఇప్పుడు గోవా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వెగేటర్లో కానీ అంజునాలో కానీ కొండల మీద కూర్చొని మూతులు రాసుకుంటూ ఉంటారు జనాలు. వాడు విజిల్ వేసుకుంటూ వస్తే అమ్మో వీడు వస్తున్నాడు అని చెప్పి ఇంకా లోపల దాక్కుంటారు. వాడు విజిల్ వేసేది అక్కడ నుంచి పొమ్మని. 6 గంటలకి తర్వాత అక్కడ ఉండనివాడు వాడు. ఎందుకు అంటే ఆ టైంలో సముద్రం కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బాగా దగ్గర టిటోస్ లైన్ దగ్గర స్టార్ట్ అయితే మెరీన్ దగ్గర లాస్ట్ యాంటోనీస్ వరకు పెద్దది బాగా అంతా. యాంటోనీస్ దగ్గర రాత్రిపూట నేను సముద్రం దగ్గరికి వెళ్ళినవాడు. ఆ టైంలో అలలు ఓ రకంగా ఉంటాయని. ఇట్లా ఉంటాయి, చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా ఉండరని ఏం లేదు, బట్ ఇంతమంది ఉన్నా ఏం చేసినా అమ్మాయి ఆచూకీ అనమాట. ఇది మిస్టరీ కింద ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.